హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం వరంగల్ హైవే జోడిమెట్ల క్రాస్ రోడ్ కి చాలా దగ్గరలో ఉన్నామండి. నారపల్లి చౌదరగూడలో 111 స్క్వేర్స్ లో వెస్ట్ ఫేసింగ్ లో హౌస్ వచ్చింది. ఇందులో మనం లాస్ట్ టైం కూడా వీడియో చేసామండి. ఇందులో 12 హౌసెస్ ఉండే, అన్ని సేల్ అయిపోయినాయి. ఇప్పుడు ఓన్లీ 2 హౌసెస్ మాత్రమే ఉన్నాయి. అది కూడా మనకి చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి కాబట్టి తొందరగా సేల్స్ అవుతున్నాయండి. వరంగల్ హైవే కి దగ్గరలో కావాలంటే ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ రోజు అండి. నేను అన్ని డీటెయిల్స్ కూడా మీకు హౌస్ చూపించుకుని చెప్తాను. దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం పదండి. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి. మనకి కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. చూడండి, చాలా స్పేసెస్ ఉంది. మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు. మనకి పార్కింగ్ లో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ చేశారండి. ఇక్కడ మనకి స్టెప్స్ కింద వాష్ ఏరియా వచ్చింది. ఇది వాష్ ఏరియా అండి. మనకి వాషింగ్ మిషన్ పెట్టుకొని పాయింట్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకొని పాయింట్ ఇచ్చారు. ఇక్కడ ట్యాప్ వస్తుంది. హౌస్ బ్యాక్ సైడ్ కూడా ఇంకొక వాష్ ఏరియా ఉంటుంది, చూపిస్తాను రండి. ఇక్కడ సెట్ బ్యాక్ వచ్చేసి మనకి 2 ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారండి. ఇక్కడ సెట్ బ్యాక్ లో కూడా మొత్తం గ్రానైట్ యూజ్ చేశారు. గ్రానైట్ కూడా బ్లాక్ అండ్ వైట్ చూడండి, చాలా బాగా కనిపిస్తుంది. బోరు అలాగే సంపు కూడా మనకి బ్యాక్ సైడ్ వచ్చింది. ఇది వచ్చేసి బోరు. ఇక్కడ కూడా ఒక ట్యాప్ ఇచ్చారు. ఇది వచ్చేసి సంపు. వాటర్ అయితే చాలా ఉన్నాయండి, వాటర్ కి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ సెట్ బ్యాక్ కూడా ఉంది, 3 ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ వాష్ ఏరియా. మనకి స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా వచ్చింది, ఇక్కడ ఒక వాష్ ఏరియా వచ్చింది. మనం ఇక్కడైనా వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ కూడా పాయింట్ ఇచ్చారు. అలాగే ఇక్కడ హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది. మళ్ళీ హౌస్ చుట్టూ కూడా అన్ని హౌసెస్ ఉన్నాయండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం. హౌస్ అయితే మనకి రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. ఒకసారి హౌస్ ఎలివేషన్ చూడండి. టైల్స్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. గోల్డెన్ కలర్ టైల్స్ అయితే మనకి చాలా బాగా కనిపిస్తుంది అండి. మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ అండి. మొత్తం ఫ్రేమ్ తో సహా టేక్ తోటి ఇచ్చారు. ఫినిషింగ్ అంటే చాలా బాగుంది. డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు, అంతే స్టాండర్డ్ గా ఉంది. ఇక్కడ చూడండి, మనకి ఫోటో ఫ్రేమ్ కోసం డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి లైట్ వస్తుంది. ఇక్కడ చిన్నగా సిట్అవుట్ లాగా ఇచ్చారు. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి. ఇక్కడ పార్టిషన్ లాగా చేశారు చిన్న డిజైన్ తోటి. మనకి హాల్ లో వాల్ డిజైన్ చూడండి, చాలా బాగా ఇచ్చారండి. డిజైన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది కలర్ఫుల్ గా. హౌస్ మొత్తం కూడా వుడ్ తో వేసిన విండోస్ అండి. మనకు వచ్చేసి సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు. ఇదంతా హాల్ అండి. ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. హాల్ లో టీవీ యూనిట్ వచ్చింది. మనకి ఎంత పెద్ద టీవీ అయినా ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ చిన్న చిన్నగా సెల్ఫ్స్ లాగా ఇచ్చారండి, డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ గ్రానైట్ ఇచ్చారు, కింద కూడా సెల్ఫ్స్ వచ్చాయి. ఒకసారి హాల్ లో ఫాల్ సీలింగ్ చూడండి, సింపుల్ గా చాలా బాగా కనిపిస్తుంది డిజైన్ అయితే. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. మనకి వాష్రూమ్ లో టైల్స్ వాడి రూప్ దాకా ఇచ్చారు. చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. అలాగే ట్యాప్స్ అవన్నీ కూడా బ్రాండెడ్ ఇచ్చారు. ఆల్రెడీ అన్ని ఫిట్ చేశారు. వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. ఇది డైనింగ్ ప్లేస్. ఇక్కడ వాష్ బేసిన్ వచ్చింది. మనకి వాష్ బేసిన్ దగ్గర టైల్స్ ఇచ్చారండి. ఈ సపరేట్ గా మనకి ఫ్రిడ్జ్ పాయింట్ వచ్చిందండి. అలాగే చిన్నగా వచ్చేసి మనకి డైనింగ్ ఐటమ్స్ సెల్ఫ్ ఇచ్చారు. ఇది ఓపెన్ కిచెన్. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి యూ షేప్ లో ఇచ్చారు. కిచెన్ లో చూడండి సెల్ఫ్స్ ఇచ్చారు. కిచెన్ లో 2 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ పూజ రూమ్ అయితే కొంచెం చిన్నగా వచ్చింది. ఇప్పుడు మనం ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి. చూడండి, కలర్ఫుల్ అనిపిస్తుంది లైట్స్ తోటి. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి ఈస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారు బ్యాక్ సైడ్. అంటే మనకి వాష్ ఏరియాకి వెళ్ళడానికి యూజ్ అవుతుంది. ఇందులో కూడా అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు అండి. బెడ్రూమ్ లో కూడా సెల్ఫ్స్ వచ్చాయి. ఇప్పుడు వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. హాల్ నుంచి మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి, స్పేసెస్ వచ్చింది. ఇందులో కూడా మనకి కింగ్ సైడ్ వచ్చేస్తుందండి. ఇక్కడ సపరేట్ గా కబోర్డ్ పెట్టుకుని స్పేస్ ఇచ్చారు. చూడండి, అన్ని సెల్ఫ్స్ వచ్చాయి. మనకి మాస్టర్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ మీద డిజైన్ ఇచ్చారండి. సింపుల్ గా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. అన్ని రూమ్లలో వాల్ డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారండి. చూడడానికి అయితే కలర్ఫుల్ గా చాలా బాగా కనిపిస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్. ఇందులో చూడండి, వుడ్ కలర్ తో టైల్స్ అయితే చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. పైన లో రూఫ్ వచ్చింది.
ఇప్పుడు ఒకసారి మనం పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను రండి. మనకి పార్కింగ్ కి స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారండి. రండి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరౌండింగ్ చూపిస్తాను. సో చుట్టూ చూడండి అన్ని హౌజెస్ ఉన్నాయి. చూడండి హౌజెస్ మధ్యలోనే ఉంది. ఇక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి, అంతా కూడా మనకి జోడిమెట్ల క్రాస్ రోడ్ అండి. ఇది వచ్చేసి అనురాగ్ యూనివర్సిటీ, చూడండి చాలా దగ్గరలో ఉంది. ఈ వైట్ కలర్ బిల్డింగ్ వచ్చేసి అనురాగ్ యూనివర్సిటీ. మనకి ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఇంపోసిస్ క్యాంపస్ పోచారం అండి. ఓన్లీ మనకి 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. వరంగల్ హైవే వచ్చేసి మనకి ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. మనకి ఇంపోసిస్ కూడా చాలా దగ్గర ఉంది. అలాగే ఓవరాల్ కూడా ఓన్లీ 4 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. ఇది వచ్చేసి మనకి నీలిమా మెడికల్ కాలేజ్ అంటే ఇక్కడ వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి నీలిమా మెడికల్ కాలేజ్. ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా, హౌస్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. మనకి 111 స్క్వేర్ యార్డ్స్ లో చాలా బాగా వచ్చిందండి. ప్లాన్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇప్పుడు ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి 58 lakhs అండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అలాగే మీకు ఏ బ్యాంక్ లైనా 80% లోన్ వస్తుంది. జోడిమెట్ల క్రాస్ రోడ్ వరంగల్ హైవే అయితే ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. దాని పక్కన నల్ల నరసింహారెడ్డి కాలేజ్ కూడా ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. రెడ్డోజామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఎంజిఆర్ షాపింగ్ మాల్ కూడా పక్కనే ఉందండి. అలాగే మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఓన్లీ 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. అలాగే మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా ఓన్లీ 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి. 10 కిలోమీటర్స్ అంటే లాంగ్ అనుకోకండి, ఎందుకంటే మనకి నారపల్లి దాకా ఫ్లైఓవర్ అవుతుంది. కాబట్టి మనం వితౌట్ ట్రాఫిక్ తోటి 10 minutes లో ఉప్పల్ మెట్రో స్టేషన్ చేరుకోవచ్చు. అలాగే మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే చాలా షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్, డిమార్ట్, హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. నేను చాలా వీడియోస్ లో చెప్పాను పోచారం దగ్గర చాలా డెవలప్ అవుతుందని. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చాలా డెవలప్ అవుతుందండి. మనకి ఇంత దగ్గరలో ఇంత తక్కువ ప్రైస్ లో ఇండిపెండెంట్ హౌస్ ఇస్తున్నారండి. కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఇప్పుడైతే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయడానికి కూడా స్క్రీన్ పైన మాత్రం మీకు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను. వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే నేను ఇక్కడ లొకేషన్ పేరు కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు డైరెక్ట్ వచ్చి సైట్ చూసుకోండి. మన ఛానల్ ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.